ప్రసంగం తర్వాత సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో దాని మీద స్పందించడానికి హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ కె నాగేశ్వర్ మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. మొత్తంగా పవన్ కళ్యాణ్ సభ మనం చూసాం. మనం అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ సభ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందా లేదా? ఒకటి తిరుపతి సభకు కాకినాడ సభకు చాలా స్పష్టమైన తేడా ఉంది. తిరుపతి సభలో ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసం పోరాడండి, లేదంటే నేను పోరాడతాను అని మాత్రమే పవన్ చెప్పాడు. కాకినాడకు వచ్చే వరకు మధ్యలో జైట్లీ ప్రకటన కూడా రావడంతో ఉత్కంఠ మొదలైంది. పవన్ కళ్యాణ్ ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉండేవి. ఒకటి జైట్లీ ప్రతిపాదనను ఆహ్వానించి బీజేపీని సమర్థించడం. అది చేస్తుంటే ఈయన బీజేపీ సృష్టించినటువంటి ఒక పేక ముక్క అని జనం అనుకునేటానికి అవకాశం ఉండేది. కానీ అది స్పష్టంగా కాదు అని తేలిపోయింది. ఎందుకంటే బీజేపీనే కాదు టీడీపీని కూడా ఓపెన్ గానే అటాక్ చేశాడు. అందులో బీజేపీ పాలనలో హ్యాపీ డేస్ లేవు అన్నాడు. బీజేపీ పాలనలో బీజేపీ నాయకులకు సిగ్గుందా అని అన్నాడు. అందువల్ల చాలా స్పష్టంగా బీజేపీతో పోరాటానికి, బీజేపీ తెలుగుదేశంపై సమరానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు అనేది స్పష్టం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? సీమాంధ్ర ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేని కాంగ్రెస్ తో జతకట్టలేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఉండలేడు. అందువల్ల ఆ రాజకీయంగా తన ఉనికి జనసేనకు ఉండాలి అనుకుంటే మూడవ ప్రత్యామ్నాయంగా, అంటే తెలుగుదేశం బీజేపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మూడవ ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదికగా జనసేన నిర్మించుకోవటానికి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా స్పష్టం. అందుకే సిపిఎం తో స్నేహం అనే మాట కూడా, సిపిఎం తో కలిసి పోరాడే గురించి కూడా అనే ప్రస్తావన కూడా తెచ్చాడు. అందువల్ల చాలా స్పష్టంగా ఒక మూడవ ప్రత్యామ్నాయం వైపుగా వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. తిరుపతికి కాకినాడ సభలకు మధ్యలో ఉన్నటువంటి ఒక మౌలికమైన తేడా ఏంటంటే, తిరుపతిలో కేవలం స్పెషల్ స్టేటస్ అనే అంశం వరకే పరిమితమై దానికి సిద్ధపడని బీజేపీని, దానిపై సరిగా పోరాడని టీడీపీని మాత్రమే విమర్శించారు. ఆ విమర్శ కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదాను దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ ఇలా ఇప్పుడు ఆ దశ దాటి పొలిటికల్ అటాక్ కూడా బీజేపీ పైన పెట్టాడు. ఒక స్పెషల్ స్టేటస్ కాదు, అసలు హ్యాపీ డేస్ ఎక్కడున్నాయి బీజేపీ పాలనలో అన్నాడు. అంటే మోడీ పాలనలో హ్యాపీ డేస్ లేవు సీమాంధ్ర ప్రజలకు అని చాలా స్పష్టంగా, సీమాంధ్ర ప్రజలకి కాదు భారత ప్రజలకు అన్న మీనింగ్ కూడా వస్తుంది. అలాగే తెలుగుదేశం పాలన పైన కూడా ఒక స్పష్టమైన మాట చెప్పాడు. ఈ 2.5 ఏళ్లలో మీరు చాలా తప్పులు చేశారు, నేను పోరాడాల్సి ఉండే, కానీ కొత్త రాష్ట్రం వచ్చిందని వదిలేశాను అన్నాడు. ఇంకొక ముఖ్యమైన పొలిటికల్ పాయింట్ ఏం చెప్పాడంటే, నేను మీకు మద్దతు ఇచ్చాను, బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చాను, నా మద్దతు కూడా మీ విజయానికి కారణము అనే ఒక స్పష్టమైన సందేశం చెప్పాడు. అంటే 2014లో మీకు మద్దతు ఇచ్చిన మాట పదే పదే గుర్తు చేశాడు. ఒక రకంగా పొలిటికల్ అటాక్ ను షార్పెన్ చేస్తానికి పవన్ నిర్ణయించాడని ఇది క్లియర్. ఎందుకంటే అవంతి శ్రీనివాసం రాజీనామా చేయమన్నాడు. టీజీ వెంకటేష్ ను వ్యక్తిగతంగా కూడా అన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి కర్నూలులో, మేము పోరాడతాము, కావాలనుకుంటే మేము చాలా మాట్లాడగలను అన్నాడు. అంటే తెలుగుదేశం నాయకుల్ని ప్రత్యేక హోదా పరిధిని దాటి కూడా ఆయన విమర్శించాడు. అందువల్ల క్లియర్ గా అర్థమయ్యేది ఈజ్ ఫర్ ఎ పొలిటికల్ యాక్షన్. ఇక జనసేన ఈ రాబోయే 2 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ దాని ఒక రాజకీయ రూపాన్నిచ్చి ఒక రాజకీయ కిరీటంగా మార్చాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక అది సాధించగలడా సాధించలేడా అనేది అనేక అంశాలపైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉంటుందా లేదా, ప్రజలు తెలుగుదేశం పాలన పైన అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుంది, ఆ అసంతృప్తిని ఎన్కాష్ చేసుకునే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా లేదా, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్కాష్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, తెలుగుదేశం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంటే, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, దానిపై తెగదెంపులు చేసుకోనందుకు ఒక రకంగా అప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడితే ఆ వ్యాక్యూమ్ ను ఫిలప్ చేసే అవకాశం పవన్ కళ్యాణ్కి వస్తుందని ఆలోచించవచ్చు. అది అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే ఇఫ్స్ అండ్ బట్సే, రాబోయే కాలంలో ఉండే రాజకీయ పరిణామాలైతే తేల్చాలి. అయితే ఒక్క మాట మాత్రం నిజం, బీజేపీతో తెగతెంపులు చేసుకోండి అని చాలా స్పష్టంగా, ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి చెప్పాడు, మీరు రిజెక్ట్ ఇట్, ఈ ప్యాకేజ్ రిజెక్ట్ చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజ్ రిజెక్ట్ చేయలే, ఇచ్చింది తీసుకుంటాం,
ఇంకా అడుగుతామన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇది పాచిపోయిన లడ్డూలు తీసుకోకండి అన్నాడు, అవును, రిజెక్ట్ చేయండి అన్నాడు. బీజేపీతో సంగతి ఏందో తేల్చుకోండి అని కూడా తెలుగుదేశం చెప్పాడు. అందువల్ల తెలుగుదేశం పైన ఒక పొలిటికల్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవంతి శ్రీనివాస్ మీరు రాజీనామా చేయండి, నేను నుండి గెలిపిస్తానన్నాడు. రేపు రాబోయే పరిణామాలు చూడాలి. అవంతి శ్రీనివాస్ ఏమైనా తెలుగుదేశం పార్టీకి వదిలేసి జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ అయి గెలుస్తాడా? అందువల్ల ఇవన్నీ కూడా పొలిటికల్ క్వశ్చన్ రాబోయే కాలంలో తేలాలి మనకు. అందువల్ల స్పష్టమైన రాజకీయ సందేశం ఇచ్చినటువంటి కాకినాడ సభ. తిరుపతి సభలో కేవలం ఆరంగేట్రం అయితే, కాకినాడ సభలో ఫుల్ స్కేల్ గా నృత్య ప్రదర్శన, రాజకీయ నృత్య ప్రదర్శన జనసేన ఇచ్చిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.